అందరికీ నమస్తే అండి. మీరు ఈ పాటి థంబ్‌నెయిల్ చూసింటారు. కొంతమంది న్యూస్ కూడా చూసింటారు. అనంతపురం సోములదొడ్లో ఉన్న నారాయణ కాలేజ్‌లో నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి క్లాస్ జరుగుతుండంగానే బయటికొచ్చేసి ఆ మూడో అంతస్తు నుంచి దుంకి చచ్చిపోయినాడు. అంటే ఇంగ ఆ అబ్బాయి మైండ్‌లో ఎంత రన్ అయ్యుంటది. ఆ హైట్ నుంచి చూసేకే భయపడతామే. అంత డెసిషన్ తీసుకొని ఇంక నాకు బతికేదే వేస్ట్ అని చెప్పి దుంకేసినాడంటే ఆ పిల్లోడు పండక్కి ఇంటికి పోయి వచ్చినోడు ఎంత మనస్తాపం గురైంటాడు. లోపల మైండ్‌లో ఎన్ని ఆలోచనలుంటాయి. ఎన్ని రకాలుగా ఆ పిల్లోడిని మెంటల్‌గా వేధించింటారు. ఓ రకంగా పేరెంట్స్ అయినా సరే, ఓ రకంగా సార్‌లైనా సరే, కాలేజోళ్ళైనా సరే, రుద్ది, 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 రుద్ది ఇన్ని చావులకు కారణమైతన్నారు. ఓన్లీ నారాయణే కాదు. ఇట్లా నారాయణ, చైతన్య ఇట్లా కొన్ని బ్రాండున్నాయి. పేరెంట్స్ కూడా ఎట్లయిపోయిందంటే, ఈడ చదివితే నా పిల్లోడు ఇంగ సైంటిస్ట్ అయిపోతాడు, ఇంజినీర్ అయిపోతాడు, డాక్టర్ అయిపోతాడు. దీన్ని కాకోకుండా వేరే చోట చదివితే ఫైసలయితాడు అనే భ్రమలో బతికేస్తాంటారు. పోనీ చదువుకున్నోళ్ళు పల్లెటూరులో పాపం వాళ్ళన్నా పొలం చేసుకునే, పని చేసుకునే వాళ్ళకి చదువు రాక, ఏదో తెలీక 4 మాటలు ఎవరైనా నారాయణలో ఈ పిల్లోడు బాగుపడతాడంటే, వాళ్ళు రూపాయి సంపాదిస్తున్నా కూడా పిల్లోడు చదువు కోసం రూ. 2 ఖర్చు పెడతాంటారు. ఆ క్రమంలోనే కొన్నిసార్లు ఫీజులు కట్టలేకపోతుంటారు. ఎందుకంటే ఈ ప్రకృతికి సంబంధించిన పొలము ఇవన్నీ మన చేతుల్లో ఏం లేదు. ఒకసారి రేటు పెరగొచ్చు, రేటు తగ్గిపోవచ్చు. వాళ్ళు తిన్నా తినకున్నా కూడా పిల్లోళ్ళు నా లెక్క కష్టపడకూడదు, నా లెక్క రైతు కాకూడదు, నా లెక్క దున్నకూడదు. పిల్లోడు బాగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, లేకపోతే ఏదైనా సిటీలో సెటిల్ అయిపోవాలా అని పేరెంట్స్ అనుకొని కష్టపడి చదివిస్తారు. ఈళ్ళేమి 1000 మందిలో 990 మంది ఏమైనా చూపిరు గానీ, ఆ ఒకడు పాస్ అయినోడు ఆ చైతన్యంలో పాస్ అయినాడో, నారాయణలో పాస్ అయినాడో కూడా తెలీదు. వీళ్ళు వాళ్ళు కలుపుకొని అదరగొడతంటారు. మా దాంట్లో దుమ్ము లేపినాం, దుమ్ము లేపినాం, దుమ్ము లేపినాం అని. ఆ దుమ్ము లేపడానికి ఒకరిని పాస్ చేపిచ్చి, ఒకరిని ప్రమోట్ చేసుకొని, ఒకరిని బిజినెస్ చూపిచ్చి నువ్వు ఫీజుల కోసమో, చేర్పిచ్చే కోసమో, జనాల కోసమో ఈ ఎనకాల ఎంతమంది నరకం పడతారు, ఎంతమంది టార్చర్ పడతారు అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ విద్య అయినా సరే దానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది నేర్చుకునేకి. నువ్వు సమయం, సందర్భం లేకుండా పొద్దున్న లేచినాల నుంచి వానమ్మ రాత్రి సమనుకునేంత వరకు కూడా చదువు, 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 చదువు అంటే యాడ నుంచి వస్తుంది చదువు? నేను ఎందుకు చెప్తా అంటే నేను కూడా నారాయణ కాలేజీలో చదివిన మహానుభావుడిని. నేను కూడా సైంటిస్టు లేకపోతే వాళ్ళు అనుకున్నట్లు ఇంజినీర్ కావాల్సినోడిని. అవేమి కాకుండా ఇట్లా బాగయినా. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే దాంట్లోంచి బయటపడినా. ఎందుకంటే మేమున్నప్పుడైతే ఇంక భయంకరమైన టార్చరు. సబ్ జైల్‌లో అన్నా కనీసం ఏదన్నా దాంట్లో టైంలో గేమ్సో, వారానికి ఒక పూట చికెన్ పెట్టో, మాట్లాడిచ్చి మా నాదుడన్నా ఏదో ఉంటుందేమో గానీ, ములాఖత్ అనన్నా ఉంటుంది. బయటోళ్ళొచ్చి మాట్లాడేకి, మనోళ్ళు మాట్లాడేకి. ఆడ అది గూడా ఉండదురా నాయనా! బంధించింటారు వానమ్మ మొత్తం చెరసాలలో ఏసేసినట్లు బయటికి చూసేకి గూడా లేకోకుండా లోపల ఏం మనుషులా? లేతే మీరేమన్నా జంతువుల్ని జేసినట్టు జేస్తన్నారు అసలు జనాల్ని. పేరెంట్స్‌కి అర్థం గాదు. సార్లకి ఇంగ మా ఇంట్లోనే ఇడిచిపెట్టిపోయినారు. వాడు మా చేతిలో ఉన్నాడు. వాడు పాస్ గాల, చదివిచ్చాల. ఎట్ట చదువుతావో లేదు నాకు చదవాల. ఫీజులు కట్టాల, నాకు చదువు చదవాల, మార్కులు రావాల. ఇట్లా హింసకి దానికి చాలా తోడు మంది కంపారిజన్‌లు. దానితోడు వాడో సుబ్రహ్మణ్యం చూసినావా? సుబ్రహ్మణ్యం కొడుకు ఎట్లా చదివినాడంటే, సుబ్రహ్మణ్యం కొడుకు ఎట్లా చదివినాడో ఇడిచిపెట్టు. సుబ్రహ్మణ్యం కొడుక్కి తెలివి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ కొడుక్కి వేరే దాంట్లో తెలివి ఉండొచ్చు. అట్లా ఒక్కోరికి ఒక్కో తెలివితేటలుంటాయి. ఆ తెలివితేటలు గుర్తిస్తే ప్రతి ఒక్కరిలో గూడా ఏదో సక్సెస్ అయ్యే మార్గం ఉంటుంది. ఇప్పుడు నేను చదివినోడు అందరూ చదువుకోవాలి, అందరూ సైంటిస్ట్‌లు అవ్వాలి, అందరూ ఇప్పుడు డాక్టర్స్ అవ్వాలి. మీరెలా నాకంటే నమ్ముతారు? టాపర్లు, నాకంటే పొడిసి ఒడిబిగినోళ్ళు చాలా మందున్నారు నా స్కూల్ లైఫ్‌లో, నా కాలేజ్ లైఫ్‌లో. నేను సంపాదించే దాంట్లో 10% కూడా సంపాదించిండరు. నేను బతుకుతాను హ్యాపీ లైఫ్. వాళ్ళు దాంట్లో 1% కూడా బతుకుతా ఉంటారు. ఏం పొడిసిరి? ఏమనంటే బోర్డు మీద నా పేరు రాస్తాండ్రి. నేను మాట్లాడకపోయినా సార్లు తిట్టి చేస్తాండ్రి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? సార్ కొడుకులు కూడా వాళ్ళు కూడా ఏం నాకంటే పెద్ద స్టేజ్‌లో ఏం లేరు. పోనీ అంత చదివి అంత చెప్తాన్నాము మీరు అది అంటే మళ్ళీ అంత చదివినోళ్ళు ఆడికొచ్చి 10,000, 12,000కి పని చేస్తున్నారు కాలేజీలో మళ్ళా. ఆ లాజిక్ అన్నా అర్థం కాలే కదా! దేనికైనా ఓ టైం ఉంటుంది. నీకు అచ్చొచ్చేది ఉంటుంది. నువ్వు చేయగలిగే సత్తా ఉన్నది. ఒక ఫీల్డ్ ఉంటుంది. దాంట్లో ఎవరు పోయినా కూడా వాళ్ళకి చాదనైన ఫీల్డ్‌లో వాళ్ళు సక్సెస్ సాధించగలరు. ఇప్పుడు రైతు పని చేస్తే తప్పేం కాదు. దాంట్లోనే ఇంగా రేపొద్దున ఫ్యూచర్‌లో దీంట్లోనే ఎక్కువుంది ఇంగా. సంపాదన అయినా సరే, సంతృప్తి అయినా సరే, ఏదైనా సరే దాంట్లోనే ఉంది. ఈ చదువు పేరుతో చానా మంది జీవితాల్ని నాశనం పట్టిస్తారు. ఆ చదువు ఫీజులు తప్పు గాదు. ఇంట్రెస్ట్ ఉందా? లేదా? చదువు ఎంతవరకు అన్నది వాళ్ళ కేపబిలిటీ. వాళ్ళకి ఎంతవరకు ఉందనేది టీచర్లు కూడా అర్థం చేసుకోవాల. గురువు మించిన దైవం లేదు. చదవకపోతే బ్యాక్ బెంచ్ కూర్చోబెట్టడము, వాడిని ఉండు. కార్నర్ జేయడం అవి తప్పు గురువు టీచర్స్‌గా. మించిన దైవం లేరు అని ఏదో డైలాగ్ ఏస్తాంటారు. నేనైతే నేను చదివిన
నా చిన్నప్పటి నుంచి గురువు మించిన దైవం నాకు గురువు మించిన దైవం అసలు గురువు నాకు దైవం లెక్క ఏడ కనపడలే. ఎందుకంటే అవమానించడము, చదువు రాదంటే వాడిని వేస్ట్గా లెక్క చూడడము, కింద కూసిపెట్టడం, వెనకలు కూసిపెట్టడం, వాడిని క్లాస్లోంచి డివైడ్ చేయడము, అందరి ముందర హేళన చేయడము, ఆ చదువుతో పొంగు పొడిచేది ఏం లేదనేది తర్వాత మనకి అంత అయిపోయినాక తెలిసి వస్తుంది. ఆ చదివిన వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది మేము ఎందుకు అంత బిల్డప్ ఇచ్చినాం ఆ రోజు అని. ఇప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకు కూడా, ఓహో చదువు రానోడు అంతే ఉన్నాడు, నేను చదువు వచ్చినోడు ఇంత ఉన్నాక చదువు రానోడే అంత పైకి పోయినాడు అనేది ఇప్పుడు అనుకుంటా అంటారు. అప్పుడంతా అట్లా పెడతారు కానీ ఇప్పుడు తెలిసి వస్తుంది. అందుకు పేరెంట్స్ మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాలేజీలో సార్లు అర్థం చేసుకోరు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేస్తానే బిజినెస్. అసలు చదువుతో వ్యాపారం చేయడమే తప్పు. ఈ వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటా మళ్ళీ పిల్లల్ని హింసించడం ఇంకా పెద్ద తప్పు. ఇంత తప్పు జరుగుతున్నా కూడా పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం ఇంకా పెద్ద తప్పు. పిల్లోళ్ళు ఎవరు చెప్పుకోలేరు, ఆడ చెప్పే ఛాన్స్ ఉండదు. కనీసం ఇంట్లో చెప్తే అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఇంకేం చేస్తారు, వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు నేను బయటికి పోయి బతకగలను, నేను సంపాదించుకోగలను అనే మైండ్ సెట్ కూడా పిల్లోళ్ళలో 70 to 80% అంత ధైర్యం ఉండదు వాళ్ళల్లో. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో కాదంటే బయట బతుక్కుంటా, ఈ ఉద్యోగం కాదు ఇంకో చోట బతుక్కుంటా అని వాళ్ళకు డబ్బు చూసింటారు. వాళ్ళకి బయట జనాలు ఎట్లుంటారు అనేది వాళ్ళకి లోకజ్ఞానం ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు బతికే కన్నా ధైర్యం చేయగలరు. ఈ ఇంటర్ ఏజ్ ఈ టైంలో వాళ్ళకి బతికే టాలెంట్ ఉండదు. బయటికి ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని వచ్చేసింది టాలెంట్, అంత మైండ్ సెట్ ఉండదు. వాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడు చూసినా స్టూడెంట్స్ కోసం కదా, ఫీజుల గురించి. అంటే అది కూడా ఒక ప్రాబ్లమే. ఇప్పుడు చెప్తాడండి, ఫీజులు కట్టలేకపోతే చేర్పించద్దండి. ఏం దాంట్లో చదివినా వేరే దాంట్లో చదివినా పెద్ద పెద్ద సీనే లేదు. ఎక్కువ మాట్లాడితే నువ్వు ఓపెన్ ఇంటర్ చేసినా లేదా నువ్వు ఓపెన్ కట్టుకొని బయట చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజీలో సర్టిఫికేట్ తెచ్చుకున్నా దానికి దీనికి వ్యత్యాసం లేదు. ఇది ఎప్పుడు తెలుసుకుంటారో పేరెంట్స్ నాకు అర్థం కాదు. కానీ నువ్వు పెద్ద కాలేజీలో చదివినా బయట ఏడాది చదివినా ఆ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయ్యేది ఒకటే, పెద్ద తేడా ఏముండదు దానికి దీనికి. దానికోసం నువ్వు అన్ని లక్షలు పెట్టి చదివించి ఏదో ఆ సర్టిఫికేట్ చూస్తేనే కంపెనీలన్నీ ఎగబడి రా 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 ఓయమ్మ దాంట్లో చదివిన మహానుభావుడా అని పిలిచారు. అర్థమైందా? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ ఉండాలా, మాట్లాడే స్కిల్స్ ఉండాలా. దాన్ని బట్టి నీకు ఏం సర్టిఫికేట్ ఉందని చూస్తారు అంతే. దాన్ని బట్టి నువ్వు జాబులు కొట్టచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేస్తానే బెంగళూరులో అంతా బ్యాక్ డోర్ మీద జంప్ అయిన నాయలు ఎంత, ఒకరికి కూడా సర్టిఫికేట్ సరిగా లేవు. ఇప్పుడు చేయడం లేదు జాబులు. అట్లే పిల్లలు ఏదో మార్గంలో వస్తారు. లేదో బిజినెస్ పెట్టిండి, వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంది స్పోర్ట్స్ ఆడించండి. ఎగ్జాంపుల్ నా 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 ఫ్యామిలీలో వాళ్ళకి చెప్తాను. నాకు పరిచయం లేదులే, మా ఫ్యామిలీ అంటే మా మమ్మీ వాళ్ళ తాలూకాలో ఎవరో ఒక అబ్బాయి చదువు ఎక్కలేదు. వాడు వాళ్ళ ఫాదర్ ఫార్మర్. చదువు ఎక్కపోతే నీకు గుర్తుందని మేము మొన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు రూమ్ లో, అదే ఇన్సిడెంట్ చెప్తున్నా. అట్లా చాలా మంది చెప్తా ఎగ్జామ్ అది ఏం జరిగింది, సూసైడ్ చేసుకొని చచ్చిపోయేదానికి ఎందుకు వచ్చింది. దాని ముందంతా పేరెంట్స్కి కన్విన్స్ చేశాడు, నేను ఈ జాబ్ నేను చదవలేకపోతున్నాను, చదువు ఎక్కట్లేదు, నాకు ఏదైనా డబ్బులు ఇవ్వండి. పోనీ డబ్బులు లేవా అంటే బాగా ఉన్నవాళ్ళే, వాడికి ఏదో ఒక బిజినెస్ పెట్టించుంటే వాడి ప్రాణం మిగిలేదేమో. అవి చేయకుండా నువ్వు ఇదే చదవాలి, లేదంటే నువ్వు కష్టపడాలి, లేదా ఇంటికి వచ్చే ఇదేనా రైతు పని చేద్దావు కానీ బిజినెస్ చేయకూడదు, నీకు చేసే సత్తా ఉండదేమో, నువ్వు డబ్బులు పాగొట్టేస్తావేమో. అతి 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 జాగ్రత్త చేసి 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 పిల్లలకి ఏముందో కూడా ఆలోచించకుండా వాళ్ళకి తెలివి ఉందా లేదా అనుకున్నా అంటే కనీసం వినండి, దగ్గరుండి చూడండి. ఇప్పుడు మీరు బిజినెస్ పెట్టిస్తే మీకుంది కదా నా ఐడియా, మీరుండని తోడు, మీ తోడు ఉంటే ఆటోమేటిక్ తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. అంతేగాని ఎప్పుడు చూసినా ఒకరి కిందే పంపించాలో పనికనే మైండ్ సెట్ మారుకోండి. డబ్బు నువ్వు ఎట్లా సంపాదిస్తావు, నిజాయితీకి సంపాదిస్తావు. దోపిడీలు దొంగతనాలు చేయకోకుండా నువ్వు బిజినెస్ పరంగా సంపాదించినా, జాబ్ చేసి సంపాదించినా, గవర్నమెంట్ జాబ్ చేసి సంపాదించినా, సంపాదించినా 10 రూపాయలు నోటుకుండే వాల్యూ 10 రూపాయలే, 100 రూపాయలు ఉండేది 100 రూపాయలే. పోనా పిల్లడు ఒక్కడే కొడుక్కి కూడా పెట్టలేకపోయాడంటే ఇప్పుడు ఏం చేస్తారా డబ్బులు? ఆస్తి అంతా ఏం చేస్తావు, బూర్దులో వేసుకుంటావా, చచ్చిపోయేటప్పుడు పట్టుకెళ్తావా? కొడుక్కి పెట్టలే, కొడుక్కి హ్యాపీనెస్ లేదు. వాడు బయట చేశాడు, చాలా పనులు చేశాడు. ఐచర్లు పల్లికి వెళ్ళడం, ఇవి వెళ్ళడం, అవన్నీ ఎందుకు అంతున్నే ఏం చేయాలి వాళ్ళు? డబ్బులు ఎత్తి పెడతాము, మేము కష్టపడి సంపాదించింది మీకు ఇప్పుడు కాదు, మీకేమో మీ పిల్లలకి ఇస్తాము. ఆ పిల్లలు ఎట్లా పుడతారో, వాళ్ళు ఎంత టాలెంట్తో పుడతారో, వాళ్ళు ఎట్లా సంపాదించుకోవాలో, వాళ్ళు రాత ఏం రాసి పెట్టారో అవన్నీ ముందుగానే డిసైడ్ అయిపోయి వీళ్ళు అప్పుడు ఇప్పుడు మీ చేతికి నెక్స్ట్ ఎందుకు నెక్స్ట్ ఏం చేస్తావు? వాడు ఆ డబ్బునే 10 రెట్లు పెంచొచ్చేమో. పోగొట్టి ఎంత ఇవ్వాల్సిన అవసరం 50% ఇచ్చినా కూడా ఏదో చేసి ఉంటుంది కదా, వాణి తెలిసి వస్తుంది కదా, నేను చేయగలనా చేయలేనా అనే దెబ్బ పడితే నెక్స్ట్ వద్దులే నాకు సెట్ కాదు, ఉద్యోగం పోవడమే బెస్ట్ అని చెప్పి వాళ్ళ లైఫ్లో మళ్ళీ అనుకోడు.
నేను ఊరికేనే వేస్తాను జాబ్ బిజినెస్ చేసింటే అని ఆలోచన రాదు వానికి. నేను చేసినాను ఆల్రెడీ అంత ఉడిపిక్కున్నాను, ఏలొచ్చింది ఇదే బెస్ట్ అని వాడు హ్యాపీగా చేసుకుంటాడు. ఇట్లా చదువు కూడా ఇంట్లోనే చదివించాలా, దాంట్లోనే చదివించాలా. ఇంక పెద్ద కథలు ఏంటంటే మాదొక ఇంజనీర్స్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ ఈజ్ టోటల్ డాక్టర్స్ ఫ్యామిలీ, ఇట్లా ఇవన్నీ ఓ కథలు. అంటే ఇంక మా ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ అంతా ఇంజనీర్స్ వీళ్ళకి ఉన్నారు. ప్రౌడ్గా ఉండాలి మీ పేరెంట్స్ ఫస్ట్. మా అది పిల్లడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, డాక్టర్ చదువుతున్నాడు. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. ఏ అది లేదు. రోజైనా ఏ పొద్దున్న పేరెంట్స్ కూర్చొని అడిగే పేరెంట్స్ అదే చెప్తాడు. నువ్వు గాడిదని నీళ్ళగాడ తీసిపోతావు కానీ తాగిపించేది మన జాత కాదు. గుర్రం. గుర్రమైన గాడిదని తాగేది నీళ్ళే. అందరు గుర్రమే చెప్తారు, ఏ గాడిదని తక్కువ. గాడిద లెక్కే కదా పనులు కష్టపడేది, గుర్రమేం కష్టపడుతుంది. అట్లా కాలేజీలో చేర్పించేటప్పుడే మన స్తోమతకో మనకు సెట్ అవుతుందా, మనం ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, అదే కాలేజీకి అన్ని లక్షలు పెట్టే బదులు కొడుకు లేకపోతే కూతురుకో వేరే రంగంలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా, సరే ఆ డబ్బులు ఇష్టమైన దాని మీద పెట్టి ఇది వేరే ఆల్టర్నేటివ్గా తక్కువ రేట్లో చదువుకునే ఆప్షన్ ఏమైనా ఉందా. ఇట్లా బ్యాలెన్స్గా పోతే వాడు ఇట్లా చదువు మీద మా నాన్న మా మీద నమ్మకం పెట్టుకున్నాడని చదువుతాడు, ప్లస్ వారికి ఇష్టమైన దాంట్లో పంపిస్తున్నారు కాబట్టి దాని మీద ఫోకస్ పెడతాడు. సో ఈ రెండిట్లో ఏది సక్సెస్ అవుతారు. చదువు అంటే ఏదో ఊరికే. నేనైతే పేరెంట్స్ నుంచి ఒకటి ఏంది కోరుకుంటా అంటే పిల్లలు పాడైపోతారు లేదా చూసే బాధ్యత ఒక్కటి మీరు చేసుకొని వాళ్ళ ఇష్టానికి దగ్గరుండి పంపించి చేస్తే ఆ పిల్లలు బాగానే ఉంటారు. అంతే హ్యాపీగా వాళ్ళ వాళ్ళ రంగంలో వాళ్ళకి ఇష్టమైన రంగం పంపిల్ల. ఒకవేళ దాంట్లో ఫెయిల్యూర్ అయినారనుకో మీ పిల్లలే కదా, ఆ, బయట వాళ్ళేం కాదు కదా. ఒకసారి కాతే 5 సార్లు కాతే 100 సార్లు అయినా మీరు నిలదొక్కోలా వాడిని నిలబెట్టాలనే ప్రయత్నం ఎటు ఉంటుంది కదా. మీరు ఆల్రెడీ అంత ఎక్స్పీరియన్స్ అయింటారు లైఫ్. ఆ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిందంతా మీ పిల్లల మీద పెట్టలేరా, అన్నీ మాలా కొడుకులు చూసింటారు. బాధపడకూడదని. ఇప్పుడు నేనే ఉన్నా, నేను 5 ఏళ్ళ ఎక్స్పీరియన్సే. నాకు పిల్లలు పుడితే నా 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తోనే వాడు ఎట్లయినా ఏం తయారైనా ఎట్లా చేసినా కూడా నేను మళ్ళీ పికప్ చేయగలనే కాన్ఫిడెంట్ నాకుంది. మీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా పిల్లల మీద ఒకటే మీద మీ కాళ్ళ మీదే నిలబడాలి. ఎవరు చెప్పారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని? ఆ? మీరు కాళ్ళ మీద నిలబడినారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల. నీ ఎంత నూరా చదువుకోవాలా, చదివితేనే ఉద్యోగం చేస్తేనే వాల్యూ. ఇట్లా చెప్పి వాళ్ళకి అర్థం కాదు పిల్లోళ్ళకి. యాడిపోలో తెలియదు. ఆ జైల్లోకి వేసింటారు. సబ్ జైలు, సెంట్రల్ జైలు మేలు నాకు చెప్తే. దాంట్లో ఉన్నారు కాలేజ్నే అనవసరం, ఫ్రీడమ్ పేరెంట్స్ని ఉంటుంది, అనాలి, అందరినీ అనాలి, సొసైటీని అనాలి ఫస్ట్. ఫ్రీడమ్ ఉంటుంది. దీంట్లో కిటికీల్లో నుంచి పిల్లోళ్ళు బయట తొంగి చూస్తా అంటే బాధ అవుతుంది నాకు ఎప్పుడైనా పోయేటప్పుడు కాలేజీలోంచి. ఇదేంద్రా నాయన కిటికీల్లో నుంచి బయట వాతావరణం కూడా అది పీల్చుకోలేకున్నారు. ఎట్లుండేది. మేము చదివేటప్పుడు వానమ్మ స్కూళ్ళలో ఏదో ఆడుకునే గేమ్స్ అన్న పెద్ద గ్రౌండ్ ఉండేది. ఇప్పుడేంది ఏందో లేవు. గాలి కూడా ఆడుకోకుండా బిల్డింగ్లు ఊళ్ళలో కట్టి పడేస్తున్నాడు. ఏరియాకో బ్రాంచ్లు పెట్టుకుంటూ పోతున్నారు. నేను ఈ బ్రాంచ్ వాడు ఆ బ్రాంచ్, ఏరియాకో బ్రాంచ్. ఇది ఏమి చదువు చెప్తున్నారా లేకపోతే దాంట్లో బిజినెస్ ఏమన్నా అది. అది ఎంత పెద్ద వ్యాపారం అర్థం చేసుకోండి. అంత ఘోరంగా మీ పిల్లని హింసిస్తున్నారే. ఇప్పుడు కుక్కనో యాదానన్న పిల్లినో బోన్లో పెడితేనే పెద్ద మహామాలందరూ మాట్లాడుతారు దానికి ఫ్రీడమ్ ఏంటి, కుక్కను బోన్లో పెట్టినారేంది, పిల్లిని దాంట్లో పెట్టినారేంది అని. మళ్ళీ పిల్లోని తీసుకుపోయి ఓ బంధిస్తే హాస్టల్లో వేసి వాని జీవితం ఎట్లుంటుంది. పోనీ వాడు ఏమైనా ఎథిక్స్ లేకపోతే ఏమన్నా పేరెంట్స్తో ఏమైనా అఫెక్షన్ ఏమైనా వాల్యూస్ నేర్చుకుంటాడో బొంగులే. హాస్టల్లో వేసి వచ్చినారు మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అని వానికి కూడా మీ మీద ప్రేమ ఏముండదు పెద్ద. ఎందుకంటే ఒక సిచ్యువేషను, ఒక అన్ని సీను కష్టాలన్నీ అన్నీ పేరెంట్స్ చూడాలి చూసి ఓ పిల్లోడు మా నాన్న ఏం పెరిగితేనే. చేస్తాడో మా ఆ, అమ్మ ఏం చేస్తుంది ఎట్లా ఫ్యామిలీ ఏం కథ అని పెరిగితేనే ఆ బాండింగ్ పెరిగితే వాడు రేపు పొద్దున వాళ్ళ ఫ్యామిలీకి వాడు ఏర్పడినప్పుడు కూడా ఆ బాండింగ్ మనకు వస్తుంది నెక్స్ట్ జనరేషన్ పిల్లోళ్ళకి. అంతేగాని ఊరికే తీసిపోయేస్తే వాడు కూడా మిమ్మల్ని తీసిపోయి పెద్దగా అయినాక ఓల్డ్ ఏజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసినాడు. ఎందుకు వేస్తారు ఓల్డ్ ఏజ్ హోమ్లో? మీరు తీసుకునే రాంగ్ డెసిషన్ వల్లే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అదే డెసిషన్. ఇది ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ అంతా అదే కంటిన్యూ అవుతుంది. పిల్లల దగ్గర పెట్టుకొని చదివించండి. బిజినెస్ ఉంటే బిజినెస్ చేయించండి. ఇప్పుడు వాళ్ళకి ఏం మార్వాడీస్ ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారు. వాళ్ళు ఏ ఊరికి పోయినా ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? వాళ్ళు చదువుకో పెద్ద కాలేజీలో ఇవి చేపిరు. వ్యాపారం ఎట్లా చేయాలని అని నేర్పిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు ఉంటుంది, వాళ్ళు సెటిల్ అయినంత సెటిల్మెంట్ ఉంటుంది ఎవరితోన్నా. అది ఏదన్నా బతికే దానికోసం చేయాలి కానీ ఇది చేస్తేనే బతుకుతామనేది నేర్పించకూడదు ఎప్పుడు. అర్థమైనా? అది మొత్తానికైతే ఇట్లా చావులు కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. ఏంటంటే ఈ వ్యవస్థ ఇట్లా ఉన్నంత వరకు, ఈ స్కూళ్ళు రోజుకోటి ఈ జరుగుతుంది. కాలేజీలు ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటాయి. రోజుకొకటి, బయటపడేటివి ఎన్నో. బయటపడేటివి బయటపడనివి చాలా ఉంటాయి. ఇట్లా ఎవరో పిల్లోడు చచ్చిపోయినా 2 రోజులు మర్చిపోతారు అందరూ. హ్మ్. అది మళ్ళీ నార్మలే, కాలేజీ మామూలుగా జరుగుతాయి, క్లాసెస్ మామూలుగా జరుగుతాయి. ఎట్లా మీ పిల్లలు
మైండ్ సెట్ ఏందో మీరు ఇప్పుడని తెలుసుకోండి. ఎందుకంటే అది మారాలి అంటే పేరెంట్స్‌లో రావాలండి. చనిపోయిన పిల్లలు తల్లిదండ్రులు ఇప్పుడు తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళ పిల్లలు ఆ పొజిషన్‌లో ఉన్నారు. రేపొద్దున మీ పిల్లలు కూడా ఆ పొజిషన్‌లోకి పోకూడదు, మంచిగుండల్లా, మా పిల్లలు హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు మీరే వాళ్ళని అడిగి కనుక్కొని, మీరే వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని, వాళ్ళకి నచ్చినట్లు మీరు చేస్తే ఎందుకంటే అది ఒక జీవితమే. ఇందులో డిస్క్లైమర్ ఏందంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ గురించి అంటే చనిపోయిన అబ్బాయి పేరెంట్స్ ఎట్లున్నారు, ఏం చేశారు, ప్రెజర్ చేశారు లేదా అని మనకు తెలీదు. ఓవరాల్ సినారియోలో నేను చెప్తున్నాను. చెప్పిండేది డబ్బు సమస్య ఉండొచ్చు. పేరెంట్స్ కష్టపడతా ఉండొచ్చు. వాడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవ్వండొచ్చు. అవమానం అవుతుంది కదా! ఏరా నువ్వు ఫీజు కూడా కట్టలేదు, సిగ్గు లేకుండా ఎందుకు వచ్చినావు కాలేజీ కన్నా కూడా అవమానంగా ఉంటది అది అందరి ముందర. అట్లా ఏం జరిగే మనకు అది తెలియదు కానీ ఓవరాల్ స్టూడెంట్స్ ఇట్లాంటివి జరిగేటివి ఏంటంటే నేను కాలేజ్ లైఫ్‌లో చూసినా కాబట్టి చెప్తున్నా. సో, చదువుకి ఒకటే కాదు ఆప్షన్లు చాలా ఉంటాయి. చదువు దీనిలోకే బతికేకి ఆప్షన్స్ చదువు ఒక్కటే కాదు. చదువు ఉండాలా బతికే కంటే చదువు లేకుండా బతికడం వేరు, చదువు ఉండి బతకడం వేరుంటుంది. సో, చదువు ఉండాలా కానీ చదువు ఎంతవరకు ఉండాలనేది దానికి ఒక లిమిట్ ఉంటుంది. అందుకు లిమిట్ కాదు వాడి ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. నేర్చుకోవడం ఉంటుందిలే కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ దాన్ని బట్టి అది. దీని గురించి పేరెంట్స్ ఆలోచించండి. పేరెంట్స్ ఆలోచిస్తే చాలు. ఆ కాలేజీల్లో ఇట్లా తప్పు జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్సే కాదు మీ పిల్లలు ఆడ చదువుతున్నారంటే మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఆడ. పేరెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ మ్యాటర్ ఏందనేది తెలుసుకోవాలి. ఏమైందని, ఎందుకైంది ఇట్లా, ఏమైంది, ఎందుకైతుంది, ఇట్లా జరిగింది నా పిల్లలు కూడా ఎప్పుడైనా జరుగుతుందా, నా పిల్లలు కూడా ఇట్లా సఫర్ అవుతున్నారని తెలుసుకోండి. డబ్బులు కడతాము, చేతులు దుడిపేసినాం, ఇంకా 2 సంవత్సరాలు ఉంటే ఇంటర్ అయిపోయా, ఇంక 3-4 ఏళ్ళు ఉంటే బీటెక్ అయిపోయా, తర్వాత మా కొడుకు యూఎస్లో ఉంటాడు, ఫారిన్లో ఉంటాడు, ఈ వద్దు. ఇట్లాంటివి ఆలోచించుకోకుండా ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుందో ఆలోచించండి. వాడు హ్యాపీగా ఉన్నాడా లేదా ఆలోచించండి. వాడు హ్యాపీగా ఉన్నాడు లేదో ఈరోజు మీరు ఆలోచించకపోతే మీ పిల్లలు రేపొద్దున మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని వాళ్ళు ఆలోచించరు. నేను నిజం చెప్తున్నాను మా పేరెంట్స్ అయితే మాత్రం నిజంగా అందరి పేరెంట్స్ అట్లుంటారు నేను అనడంలే. చాలా మంది అట్లున్నారు. అది. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ సపోర్ట్ లైక్ షేర్ ద్వారా చూపిస్తారని చెప్పని స్పోర్ట్ కోరుకుంటూ లవ్ యూ ఆల్ టాటా మీ నిమేష్ చౌదరి.